సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభములను హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఆయన మనతో మాట్లాడుతున్న మాట వాగ్దానాన్ని వింటున్న మనందరికీ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న పరాక్రమ గల బలాఢ్యుడా, ఈ వాగ్దానం ఎవరితో ప్రభువు మాట్లాడుతున్నారు? ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాటను, పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6:12. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభువారు గిద్యోను అనే భక్తునితో ఈ మాటలు మాట్లాడుతున్నారు ప్రభువారు. ఈ గిద్యోను నిజంగా పరాక్రమ గల బలాఢ్యుడేనా అంటే పై వచనాలు మనం గమనిస్తే ఆయన భయస్థుడు. భయపడి మిద్యానీయులు ఇజ్రాయేలీల మీద పడి వాళ్ళని హీన దేశానికి తీసుకుని వచ్చేశారు. ఆ పరిస్థితిలో ఇజ్రాయేల్ నుండి ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఈ మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగల చాటుకి వెళ్ళిపోయి అక్కడ గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అక్కడికి దేవుడు తన దూతను పంపించారు. అక్కడ ఈ మాటలు అంటున్నాడు. అంటే ఒక భయముతో ఉన్న వ్యక్తి, ఒక పెరిగితనముగా ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు తన దూతను పంపించి అంటున్న మాట వింటున్నారా? పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిజంగా మనం బలహీనులం కావచ్చు, మనం పిరికి వారము కావచ్చు, మన ప్రతి విషయంలో చూసి సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి భయపడే వారం కావచ్చు. కానీ మన దేవుడు బలవంతుడు అనియు నమ్ముకున్నాము కాబట్టి ఆయన అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బలహీనుడివే కానీ నేను తోడై ఉన్నాను కాబట్టి నువ్వు బలవంతుడు. ఆమేన్. బలవంతుడు అంటున్న ఒక మాట 16వ వచనంలో ఉంది. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హత్య చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతం చేయదువు అని చెబుతున్నారు. అంటే నేను నీతో కూడా ఉన్నాను కాబట్టి ఒకే మనిషిని హత్య చేసినట్లు మిద్యానీయులందరినీ హతము చేయబోతున్నావు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే శౌర్యకార్యములు జరుగుతాయి, ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన అలనాడు గిద్యోనుకు తోడయ్యుండి ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. అప్పటికే గిద్యోనుకున్న సైన్యం ఈయన 32,000 మందితో బయలుదేరుతున్నాడు. ఆ యుద్ధంలో విజయాన్ని ఇస్తానంటున్నాడు. వాళ్ళేమో చాలా ఎక్కువగా ఉన్నారు. మేము ఓడిపోతాం తప్పనిసరిగా అనుకుంటున్నారు. అయితే ప్రభువారు నేను మీతో ఉన్నాను, పిరికి వాళ్ళందరినీ పంపించి 22,000 మంది వెళ్ళిపోయారు. అయితే వాళ్ళల్లో ఎక్కువగా మేము ఓడిపోతాం తప్పనిసరిగా అనేవారు, పిరికితనంగా ఉన్నవారు ఉంటే నేను మీతో రాను, ఆ పిరికి వాళ్ళందరినీ పంపించేయమంటే అందులో పిరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 22,000 మంది వెళ్ళిపోయారు. ప్రభు ఇప్పుడు వస్తానంటే లేదు, ఇందులో బద్ధకస్తులు ఉన్నారు, సోమరి వారు ఉన్నారు, అలాంటి వాళ్ళను కూడా పంపేయి అన్నాడు. వాళ్ళు నీళ్లు తాగేటప్పుడు సోమరి వారు బద్ధకస్తులు ఎవరో నీకు అర్థమయ్యేటట్లు నేను చేస్తాను, అలా అర్థమైన వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళని పంపించేయి అన్నాడు ప్రభువారు. ఇంకొక కొంతమంది వెళ్ళిపోయారు. దేవుడు పంపించేశాడు. చివరికి 300 మంది మిగిలారు. 32,000 మందిలో 300 మిగిలారు. ఈ 300 మంది అంటే నేను వీరితోనూ కూడా వస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ 300 మంది వచ్చి శత్రువులందరినీ నిలవరిస్తారు. అయితే యుద్ధము నేను చేస్తాను అన్నారు దేవుడు. ఆయన తోడుగా వెళ్ళారు ప్రభువారు. 300 మందికి అద్భుతం ఏంటో చెప్పిన ఈ 300 మంది దేవుని పాడుతూ స్తుతిస్తూ బోరలు ఊదుతూ
ఆయన నామాన్ని గణపరుస్తున్నారు, దివిటీలు వెలిగిస్తున్నారు. అంతే, వీరు చేసిన పని యుద్ధము చేయలా. ఆ యుద్ధము దేవుడే చేశారు. వారితో వచ్చిన శత్రువులు ఒక్కడు కూడా ఇంటికి బ్రతికి వెళ్ళలా. మిద్యానీయులందరూ హతులైపోయారు. ఇజ్రాయేలీలో 300 మందిలో ఒక్కరు కూడా చిన్న దెబ్బ తగలలేదు, చిన్న గాయం అవ్వలేదు. కారణము దేవుడు వీరి పక్షాన ఉండి, వీరికి తోడుగా ఉండి అంత గొప్ప విజయాన్ని సునాయాసముగా దేవుడు ఇచ్చారు. ఈరోజు ఈ వాగ్దానం నుండి ప్రభువారు మీతో మాట్లాడుతున్నాడు. దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? పరిస్థితి ఏదైనా సరే ఆయన అంటున్నారు, నేను మీకు తోడై ఉన్నాను. పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు విజయాన్ని ఇస్తాను. మీరు ఎదుర్కొనే శోధనలన్నిటిపైన దేవుడు మీకు తోడై ఉండి విజయాన్ని ఇవ్వబోతున్నారు. మీకున్న అనారోగ్యంపై దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నారు. మీకున్న ఆర్థిక సమస్యలపై దేవుడు మీకు విజయం ఇస్తున్నారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి సమస్యపై దేవుడు మీకు తోడుగా ఉండి విజయం ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండండి, అధైర్యపడవద్దు. మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన గొప్ప జయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ బంగారు పాదముల బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నిండు మనస్సుతో కోట్లాది స్తుతులను అర్పిస్తున్నాం, స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల పట్ల, మా ప్రియుల జీవితంలో దయచేయమని, ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రభువా, మేము బలహీనులమే కానీ మీరు గొప్ప దేవుడు తండ్రి. మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. బలహీనులమైన మమ్మల్ని మీ పరాక్రమ కలిగిన బలాఢ్యులుగా చూస్తున్నారయ్యా. అయ్యా, మీరు మాకు బలమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరమగుంటే మీరు పొందిన మేళ్లను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలామంది ఈ యొక్క వర్తమానాలను షేర్ చేస్తున్నారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.